వేసవి కాలం వచ్చేస్తుంది కదా, మల్లెలు చక్కగా విరబూస్తాయి. ఎక్కువ మల్లెలు మన గార్డెన్ లో మనం అయితే కోసుకోవాలి అంటే దానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ రోజు మల్లె మొక్కల్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ఎక్కువ మొక్కల్ని ఎలా పెట్టుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో అయితే చూద్దాము. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఇది చెట్టు మల్లె అండి. ఈ మొక్క 10 లీటర్స్ పెరుగు బకెట్ లో పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్. ఇదే కాకుండా తీగ మల్లి, ఇంకా బొండు మల్లి, చాలా రకాలైతే ఉంటాయి. తీగ మల్లి అయితే పందిరిలాగా వేసుకుంటే బాగా విస్తరిస్తుంది, ఎక్కువ పూలైతే పూస్తాయి. నా దగ్గర 3 వెరైటీస్ మల్లె మొక్కలు అయితే ఉన్నాయి. ఈ రోజు వాటిని కొన్ని కటింగ్స్ తో ఎలా పెట్టుకోవాలి, అలాగే ఈ చూస్తున్నారు కదా, ఈ కంటైనర్ అయితే బ్రేక్ అయిపోయింది, ఇది విరిగిపోయింది అనమాట. దీన్ని రీపాట్ చేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడైతే మీతో నేను చెప్తాను. ఏంటంటే రీపాటింగ్ అనేది ఎప్పుడు కూడా ఫిబ్రవరి ఎండయ్యే లోపు, అంటే ఎండలు ముదిరే లోపు ఏ మొక్కకైనా సరే రీపాటింగ్ అనేది చేసేసుకోవాలి. ఎండలు ముదిరిన తర్వాత రీపాటింగ్ చేసుకుంటే మొక్క బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఏ మొక్కలనైనా సరే మీరు కొత్తగా మొక్కలను తెచ్చుకొని నర్సరీ నుంచి తెచ్చుకున్నా, లేదా కొత్తగా ఏదైనా మొక్కల్ని పెట్టుకుంటున్నా సరే ఇప్పుడే చేసుకోవడం అనేది మంచిది. వేసవి కాలంలో ఎక్కువ మల్లెపూలు మన గార్డెన్ లో రావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని, పాత మొక్కకి ఆకులన్నిటినీ కూడా ఇప్పుడే దూసేసుకోవాలి. ఇలా దూసేస్తేనే పక్క నుంచి కొమ్మలు వస్తాయి. ఎక్కువ కొమ్మలు వస్తేనే ఎక్కువ పూలు రావడానికి ఉంటుంది. అది కంపల్సరీగా ఇప్పుడే ఈ జనవరి ఎండింగ్ లో ఇప్పుడైతే చేసేసుకోవాలి. ఇంకా ఎవరైనా చేయకపోతే చేసుకోండి. ఇప్పుడు మొక్కని రీపాటింగ్ చేసుకోవడానికి సాయిల్ మిక్స్ అనేది చూద్దాము. ఆల్రెడీ ఇందులో మట్టి, అలాగే కంపోస్టు, ఇంకా కొంచెం ఇసుక, కొద్దిగా వేపపిండి వేసి కలిపి ఉంచుకున్నటువంటి సాయిల్. పూల మొక్కలకి ఎర్రమట్టి మంచిది కాబట్టి ఎర్రమట్టి కూడా తీసుకుంటున్నాను. కొద్దిగా ఇసుకని కలుపుతున్నాను. ఈ 20 లీటర్స్ బకెట్ అయితే తీసుకున్నాను. దీనికి అడుగున కూడా హోల్స్, దాదాపు ఒక 10 హోల్స్ అయితే పెట్టాను. ఎప్పుడు కూడా డ్రైనేజీ బాగా, అంటే డ్రైన్ హోల్స్ అనేవి బాగుండాలి. అప్పుడే నీరు నిలబడకుండా మొక్కకు సరిపడినంత వాటర్ అందుతుంది. అడుగున ఎండుటాకులు వేస్తున్నాను. సాయిల్ మిక్స్ ఇందులో వేసేద్దాం. ఇలాగా ఈ కంటైనర్ సగం వరకు సాయిల్ మిక్స్ అయితే వేసి పెట్టుకున్నాను. పాత బకెట్ లోంచి, అంటే పెరుగు బకెట్ లో ఉన్నటువంటి ఈ మొక్కను ఆ బకెట్ లోంచి బయటికి తీసాక చూడండి, రూట్స్ చివరి వరకు కూడా వచ్చాయి. అందువల్ల ఏంటంటే కొంచెం లూజ్ చేసి ఇప్పుడు కొత్తగా మనం పెడితే మళ్ళీ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇక్కడ కొంచెం కలుపు కూడా ఉంది, ఇవన్నీ కూడా తీసేసి అప్పుడు నాటుకుందాం. నేను కటింగ్స్ తో పెడతాను, మీకు చూపిస్తాను. మన గార్డెన్ లో ఒక 5-6 మల్లె మొక్కలు పెట్టుకుంటే చక్కగా సీజన్ అంతా కూడా రోజు పూలు పూస్తాయి. మనం చక్కగా కోసుకోవచ్చు. చుట్టూ మట్టిని వేసేద్దాం. ఇదో రకం తీగ మల్లి. ఇది ఒక పాత బకెట్ లో అయితే ఉండిపోయింది. చాలా పెద్ద పువ్వు అయితే పూస్తుంది ఇది. దీన్ని కూడా కటింగ్స్ తో ఇప్పుడు నేను పెడతాను, కట్ చేస్తాను కొమ్మలు. ఈ 3 కంటైనర్స్ చిన్న చిన్న పాట్స్ అయితే తీసుకున్నాను. అడుగున హోల్స్ ఉన్నాయి కాబట్టి ఎండుటాకులు అయితే వేసాను. ఇప్పుడు కటింగ్స్ తో పెట్టుకున్నాం అంటే 2 తీగ మల్లి, 2 వెరైటీస్, ఒక చెట్టు మల్లి, ఆ వెరైటీస్ ఇప్పుడు కటింగ్స్ తో నేను పెడతాను. దానికి సాయిల్ మిక్స్ అనేది చూద్దాము. మామూలు సాయిల్ మిక్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునేది కొంత తీసుకున్నాను. ఇసుక ఎక్కువగా తీసుకుంటున్నాను, అంటే ఇసుకలో కటింగ్స్ బాగా వస్తాయి కాబట్టి. కటింగ్స్ కొంచెం వేర్లు అవి వచ్చిన తర్వాత అప్పుడు రీపాట్ చేసుకునేటప్పుడు మంచి సాయిల్ మిక్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. ఈ తీగ మళ్ళీ కింద నుంచి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి పాకుంది అనమాట. దానికి తెచ్చాను. దానికి కూడా పూలు బాగా పూస్తాయి. ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ కణుపులు ఉన్నాయి కదా,
ఈ కణుపులు లోపలికి కనీసం ఒక 2 కణుపులు లోపలికి వెళ్ళేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా 2 ఇలా గుచ్చేస్తున్నాను. ఈ కింద ఉన్నటువంటి ఆకులు తీసేసి ఇలా కట్ చేద్దాం. ఇప్పుడు పెట్టుకుంటే బాగా వస్తుంది. పైన ఆకులున్నా పర్లేదు. ఇది ఇంకో రకం తీగ మల్లి. దీన్ని కూడా ఇలాగా పెట్టాను. ఇది మామూలు చెట్టు మల్లి. దీనికి కూడా కింద ఈ నోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ తీసేద్దాం ఆకులు. ఇక్కడి నుంచే వేర్లు అనేవి వస్తాయి. కనీసం ఒక 2 ఉంటే ఏదో ఒక కణుపు నుంచి వేర్లు అనేవి వస్తాయి. చివర్లు కొంచెం కట్ చేద్దాం. కొత్తగా మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు, కొత్తగా మొక్కలు పెట్టేటప్పుడు ట్రాన్స్ప్లాంట్ షాక్ గురవకుండా ఉండడం కోసం ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, దీన్ని వాటర్లో మిక్స్ చేసి, అంటే 1 లీటర్కి 1 స్పూను ఈ ఎప్సమ్ సాల్ట్ ని వేసి అప్పుడు వాటర్ చేయడం వల్ల మొక్కలు సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ మెరుగుపడతాయి. ఎప్పుడైనా సరే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఎప్సమ్ సాల్ట్ వాటర్ ని ఇవ్వడం అనేది మంచిది. ఒకసారి బాగా కలిపేసుకుని ఇలాగా వాటర్ ని స్ప్రింకిల్ చేద్దాము. ఎప్పుడైనా ఇలాగా కొత్త మొక్కల్ని కానీ ఇలాగ కటింగ్స్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక 4-5 రోజుల పాటు షేడ్ కింద పెట్టుకోవాలి. అప్పుడు షాక్ గురవకుండా ఉంటాయి. త్వరగా మొక్క చిగురించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఎక్కువ ఎండలో పెడితే ఇవి తయారవ్వవు. అందువల్ల ఒక 4 రోజుల పాటు షేడెడ్ ఏరియాలో పెట్టుకుని అవసరాన్ని బట్టి వాటరింగ్ చేసుకోవాలి. దీన్ని కూడా నేను షేడ్ కింద పెట్టేస్తాను. రాబోయే సీజన్లో అంటే వేసవి కాలంలో మల్లెలు బాగా పూస్తాయి కదా. ఈ మల్లె మొక్కలు ఎక్కువ పూలు మనకి ఇవ్వాలంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి, ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా, ఈరోజు వేసవి కాలంలో మల్లెలు ఎక్కువ పూయించుకోవడానికి రీపాటింగ్ ఎలా చేసుకున్నాను, అలాగే కటింగ్స్తో కొత్త మొక్కల్ని పెట్టుకోవడానికి ఇప్పుడు నేను ఎలా చేశాననేది వీడియోలో అయితే మీకు చూపించడం జరిగింది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.